హలో అండి, వెల్కమ్ టు రవి దేవరకొండ. ఏఐ తెలుగు లింగ్విస్ట్ ప్రాజెక్ట్స్ కోసం లోకల్లో ఉండి తెలుగు అర్థం చేసుకునే వారికి కంప్లీట్గా రిమోట్ వర్క్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. లోకల్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ తెలిస్తే సరిపోతుంది. మామూలుగా కుకీస్ని లోకల్ తెలుగులో మనం బిస్కెట్స్ అని అంటాము. అలాగే ఎలివేటర్ని లిఫ్ట్ అని అంటాము. సెలవుల్ని హాలిడే లేదా టూర్ అని అంటాము. సో ఇలానే వర్క్ ఉంటుంది. అంటే ఇలా లోకల్గా మార్చాల్సి ఉంటుంది. ఇదొక్కటే వర్క్ కాదు. ఇంకోటి క్యాటగరైజేషన్ చేయాలి. అంటే బాహుబలి అనేది స్పోర్టా, ఎడ్యుకేషనా, సినిమానా అనేది సపరేట్ చేయటం. అంటే సినిమా కాబట్టి సినిమా అనే కేటగిరీలో పెట్టడం. ఇదే విధంగా టెక్స్ట్ అనోటేషన్ చేయటం. అంటే సెంటెన్స్ ఇస్తారు, విరాట్ కోహ్లీ హైదరాబాద్లో ఆడుతున్నాడు అనే వాక్యంలో మనం ట్యాగ్ చేయడం అనే వర్క్ ఉంటుంది. విరాట్ కోహ్లీ ఎవరు? ఒక పర్సన్. సో పర్సన్ అని ట్యాగ్ చేస్తాము. హైదరాబాద్ ఏంటిది? ఒక ప్లేస్, ఒక లొకేషన్ కాబట్టి లొకేషన్ అని ట్యాగ్ చేస్తాము. ఇది టెక్స్ట్ అనోటేషన్. నెక్స్ట్ ఫోటో అనోటేషన్. ఇమేజ్ ఇస్తారు, ఇమేజ్లో ఒకరు స్టాండింగ్లో అంటే పర్సన్ అని ట్యాగ్ చేస్తాము. కార్ ఉంటే కార్ అని ట్యాగ్ చేస్తాము. డాగ్ ఉంది అంటే డాగ్ని ట్యాగ్ చేయడం. ఇది ఫోటో అనోటేషన్. నెక్స్ట్ వీడియో అనోటేషన్. ఎగ్జాంపుల్, క్రికెట్ వీడియోలో ప్లేయర్స్ ఉంటారు, బాల్, బ్యాట్, వికెట్స్, గ్రౌండ్, ఇలా మనము ట్యాగ్ చేస్తాము. ఇది అనోటేషన్. నేను మీకు అవగాహన కోసం చెప్తున్నాను. డీటెయిల్గా మీకు వర్క్ ఎలా చేయాలో వాళ్ళు చెప్తారు. ఇలా కేటగరైజేషన్, అనోటేషన్, కరెక్షన్, ట్రాన్స్క్రిప్షన్, ఎవాల్యుయేషన్, కన్వర్జేషనల్ ఇంటరాక్షన్స్, వాయిస్ రికార్డింగ్, కంటెంట్ క్రియేషన్, లోకలైజేషన్, వ్యాలిడేషన్ ఆఫ్ ఆడియో, వీడియో, ఇమేజెస్, సెంటెన్సెస్ ఆఫ్ వర్డ్స్కి సంబంధించి వర్క్ ఉంటుంది. ఎలా చేయాలో మీకు వాళ్ళు చెప్తారు. నేను కూడా అవగాహన కోసం నెక్స్ట్ చెప్తాను ఇదే వీడియోలో. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీ అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, సిగ్మా అనే ఏఐ కంపెనీ ఏఐకి లోకల్ తెలుగు భాషని నేర్పించే పని చేస్తుంది. అంటే కంప్యూటర్స్ లోకల్ తెలుగుని ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి మనం ఇక్కడ హెల్ప్ చేస్తాము. ఈ వర్క్ కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్కి రిలేటెడ్గా ఉంటుంది. చిన్న చిన్న టాస్క్సే ఉంటాయి. అవి కూడా 24/7 అవైలబుల్గా ఉంటాయి అని కంపెనీ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. దిస్ ఆపర్చునిటీ ఈస్ ఆఫర్డ్ ఫర్ ఫ్రీలాన్సర్స్ అండర్ ఏ కమర్షియల్ కాంట్రాక్ట్ అని ఇచ్చారు. అంటే మీకు ఇష్టమైన టైంకి టాస్క్ కంప్లీట్ చేయొచ్చు. చేసిన పనికి పేమెంట్ వస్తుంది అనే అగ్రిమెంట్తో వర్క్ చేయడం అని దీని యొక్క అర్థం. నెక్స్ట్ చూడండి, ఫ్లూయెంట్ ఇన్ తెలుగు, ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. అంటే మనము కరెక్ట్గా రాయగలగాలి వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అని వీటి యొక్క అర్థము. తర్వాత మీకు ఉండాల్సింది బేసిక్ కంప్యూటర్ స్కిల్. ఎక్స్పీరియన్స్ చూడండి, ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ. అంటే మీకు అనోటేషన్లో, కంటెంట్ రేటింగ్లో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకున్నా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరి కాదు. వర్క్ గురించి అంతా కూడా వాళ్ళు చెప్తారు, డోంట్ వర్రీ. బట్ ఒక బేసిక్ అవగాహన కోసం ఈ వర్క్ ఎలా ఉంటుందనేది నేను మీకు చెప్తాను. అండ్ అంతకంటే ముందు ఒకసారి ఇది చూడండి. ఇదంతా ఏఐ రిలేటెడ్ వర్క్. అండ్ అలాగే మీకు డేటా సైన్స్ అండ్ ఏఐలో హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ కావాలి, అబ్రాడ్ అండ్ రిమోట్ ఆపర్చునిటీస్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్, అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ కెరియర్ కూడా కావాలి. అంటే ఎవ్రీ ఇండస్ట్రీకి అవసరమయ్యే అండ్ ఫ్యూచర్ని మార్చే ఒక ఏఐ కోర్స్ గురించి షార్ట్గా చెప్తాను. ఇది మీకు యూజ్ అవ్వచ్చు. ఫ్యూచర్ టెక్ అంటే డేటా సైన్స్ ప్లస్ ఏఐ. అందుకే వోడెన్ స్కూల్ వాళ్ళు డేటా సైన్స్ 2.0 విత్ ఏఐ కోర్స్ని తీసుకొచ్చారు. లేటెస్ట్ ఇండస్ట్రీ డిమాండ్స్ ఫర్ 2026కి పర్ఫెక్ట్గా అప్గ్రేడ్ చేసిన కోర్స్ ఇది. రియల్ వరల్డ్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళ కోసమే చూస్తున్నాయి. మోస్ట్ హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ కోర్సు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్కి యూనివర్సిటీ రికగ్నైజ్డ్ డిప్లొమా కూడా వస్తుంది. ఓడెన్ స్కూల్కి 600+ హైరింగ్ కంపెనీస్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. అంతేకాదు మీ కెరీర్ స్టార్ట్ అవ్వడానికి ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. చాట్‌జీపీటీ, జనరేటివ్ ఏఐ, కంప్యూటర్ విజన్, ఆటోమేషన్, ఇది మాత్రమే కాదు, ఏఐ మనకు టెక్నాలజీని క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో అలాంటి
ఏఐ ఫస్ట్ స్కిల్స్ని రైట్ నౌ నేర్చుకోవడానికి నేను సజెస్ట్ చేస్తున్న కోర్స్ డేటా సైన్స్ 2.0 విత్ ఏఐ కోర్స్. ఇది జస్ట్ ఒక బేసిక్ కోర్స్ అయితే కాదు, పైథాన్ బేసిక్స్ ప్లస్ ఎంఎల్ మాత్రమే కాకుండా మీరు జనరేటివ్ ఏఐ, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, ఆటోమేషన్ లాంటివి హ్యాండ్స్ ఆన్గా బిల్డ్ చేస్తారు. ఎగ్జాంపుల్కి చూడండి, మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తాను. జొమాటోలో మనకు ఇన్స్టంట్గా రికమెండేషన్స్ ఇస్తుంది. అంటే డేటా సైన్స్ కస్టమర్ బిహేవియర్ని అనలైజ్ చేసి బిర్యానీయా, దాల్ రైసా, ఐస్ క్రీమా అనేది అనలైజ్ చేసిస్తే ఏఐ నెక్స్ట్ మీకు నచ్చేది ప్రెడిక్ట్ చేసి ఇస్తుంది. అలాగే గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న రూట్ అవాయిడ్ చేయటం, అంటే డేటా సైన్స్ రియల్ టైం డేటాని అనలైజ్ చేస్తే ఏఐ బెస్ట్ రూట్ని మీకు చూస్ చేసి ఇస్తుంది. తర్వాత బ్యాంక్స్ చూసుకుంటే ఫ్రాడ్ డిటెక్ట్ చేయటం, డేటా సైన్స్ అన్యూజువల్ బిహేవియర్ని డిటెక్ట్ చేస్తే ఏఐ ట్రాన్సాక్షన్స్ని స్టాప్ చేస్తుంది. ఇలా ప్రతి బిజినెస్, ప్రతి ప్రొడక్ట్, ప్రతి ఇండస్ట్రీలో ఏఐ మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ఏఐ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది మంచి కెరియర్ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఇంకా ఇందులో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత రెప్యూటెడ్ యూనివర్సిటీ డిప్లొమా కూడా మీకు వస్తుంది. ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ డైరెక్ట్గా టీచ్ చేస్తారు, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయిస్తారు. కెరియర్ సపోర్ట్ ప్లస్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ కూడా మీకు ఉంటుంది. ఆల్రెడీ ఓడెన్ స్కూల్ స్టూడెంట్స్ టాప్ కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఏఐ అనలిస్ట్ గాను, సాఫ్ట్వేర్ టెస్టర్, ఏఐ డెవలపర్ గాను జాబ్స్ తెచ్చుకుంటున్నారు. రియల్ రిజల్ట్ కాన్సెప్ట్తో ఓడెన్ స్కూల్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కంపెనీస్కి స్కిల్డ్ ఏఐ ప్రొఫెషనల్స్ యొక్క మ్యాసివ్ డిమాండ్ చాలా ఉంది. మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఫ్యూచర్స్ బిల్డర్స్లో మీరు ఒకరు అవుతారు. సో మీకు ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే, మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్యాచ్ కూడా మీకు స్టార్ట్ అవుతుంది, ఆ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది కోర్స్ గురించి. నెక్స్ట్ కంటిన్యూ వర్క్ పార్ట్ చూడండి. ఒకటి, ఇందులో ఆడియో ట్రాన్స్క్రిప్షన్, అంటే మనము ఆడియో విని అక్కడే తెలుగులో టైప్ చేస్తాము. ఎగ్జాంపుల్ సమ్వన్ సేస్ హైదరాబాద్ ఫేమస్ ఫర్ బిర్యానీ, మనము తెలుగులో ఎగ్జాక్ట్గా రాయాలి. నెక్స్ట్ తెలుగు సెంటెన్స్లో స్పెల్లింగ్ కరెక్ట్ చేయటం. నెక్స్ట్ ఇమేజెస్ ఆర్ వీడియోస్కి ట్యాగ్స్ పెట్టడం, అనోటేషన్ చేయటం. స్టార్టింగ్లోనే మీకు చెప్పాను, ఫోటోలో ఉన్న వాటిని ట్యాగ్ చేయటం. పర్సన్ కానీ, డాగ్ కానీ, బైక్ కానీ, రోడ్ కానీ, ఇలా మనము ట్యాగ్ చేస్తాము. నెక్స్ట్ వాయిస్ రికార్డింగ్, సెంటెన్స్ రీడ్ చేసి రికార్డ్ చేస్తాము. నెక్స్ట్ కంటెంట్ రేటింగ్, కరెక్టా కాదా అనేది చెక్ చేయటం. ఏఐ జనరేట్ చేసిన ఆన్సర్స్ కరెక్టా, న్యాచురలా అనేది చెక్ చేయటం. నెక్స్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, సింపుల్గా ఇంగ్లీష్ సెంటెన్సెస్ని పర్ఫెక్ట్గా తెలుగులో మార్చడం, ఇది ట్రాన్స్లేషన్. నెక్స్ట్ చాట్ బోర్డ్తో తెలుగు కన్వర్జేషన్ టెస్ట్. ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ లాంటి బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ బోర్డ్స్తో తెలుగులో మాట్లాడటం, వాళ్ళ రిప్లైస్ని ఎవాల్యుయేట్ చేయటం. ఈ విధంగా ఈ వర్క్స్ అయితే మీకు ఉంటాయి. నేను మీకు బేసిక్ అవగాహన కోసం చెప్తున్నాను, డీటెయిల్గా మీకు వాళ్ళు చెప్తారు. దెన్ మీరు వర్క్ చేసి వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ చూడండి, ఇది అందరికీ ఈజీ, కానీ అక్యురసీ చాలా ఇంపార్టెంట్. రిక్వైర్మెంట్స్, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఏముండాలి, ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. మినిమం 4GB ర్యామ్, మైక్రోఫోన్ ఆర్ హెడ్ ఫోన్, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ 10 ఆర్ హయ్యర్ ఉన్నా పర్లేదు. కనెక్టివిటీ అండ్ యాక్సెసరీస్ చూడండి, స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్, హెడ్ ఫోన్స్, సెక్యూర్ ఇంటర్నెట్ లొకేషన్, ప్రొటెక్టెడ్ బై స్ట్రాంగ్ పాస్వర్డ్. ఆడియో కలెక్షన్ ప్రాజెక్ట్స్ కి మొబైల్ ఫోన్ విత్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటే సరిపోతుంది. నో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఇఫ్ ఎవరైనా మీ నుంచి మనీ అడిగితే మాకు ఇన్ఫార్మ్ చేయండి, కామెంట్లో ఆర్ డిస్క్రిప్షన్లో మా మెయిల్ ఐడి ఇచ్చాము, ఆ మెయిల్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, ఓపెన్ చేయండి. వన్స్ ఇదంతా కూడా మీరు చెక్ చేసుకోండి, రీడ్ చేయండి. దెన్ కింద అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఫామ్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ చూడండి, క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు అర్థం కానివి ఏమైనా ఉంటే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూ యూ హ్యావ్ ఏ నేటివ్ లెవెల్ ఆఫ్ తెలుగు, మీరు తెలుగు భాషని పర్ఫెక్ట్గా చదవడం, రాయడం చేయగలరా అనేది మీరు టిక్ చేయండి, ఎస్ ఆర్ నో. తర్వాత చూడండి, వాట్ ఈస్ యువర్ ఇంగ్లీష్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ, మీకు ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చు అనేది మెన్షన్ చేయండి, రాయండి, టైప్ చేయండి. బేసికా, ఇంటర్మీడియటా, అడ్వాన్స్డా అనేది టైప్ చేయండి. తర్వాత వాట్ ఈస్ యువర్ నేషనాలిటీ, ఇండియన్ అని టైప్ చేయండి.
ఫోర్త్ వన్, ఇన్ విచ్ కంట్రీ డూ యూ కరెంట్లీ హోల్డ్ ట్యాక్స్ రెసిడెన్సీ? ఇండియా అని టైప్ చేయండి. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్, ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, అప్లోడ్ రెజ్యూమ్, మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. తర్వాత అడిషనల్ ఫైల్స్, మీకు ఇది ఆప్షనల్. కవర్ లెటర్ అంటే ఎందుకు ఈ జాబ్కి అప్లై చేస్తున్నారు అనేది ఒక చిన్న లెటర్ టైప్గా మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్లో కవర్ లెటర్కి సంబంధించిన మ్యాటర్ మేము ఇస్తాము, కాపీ పేస్ట్ చేయొచ్చు మీరు. సో అందులో మీ నేమ్ని మీరు రీప్లేస్ చేసి, మీ నేమ్ని యాడ్ చేసి, మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ యాడ్ చేసి డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయొచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ మ్యాటర్ని తీసుకోవచ్చు. తర్వాత కన్సెంట్, ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయడం, నా ఇన్ఫర్మేషన్ కంపెనీ యూజ్ చేయొచ్చు అని అగ్రి చేస్తాము. దే కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఫ్యూచర్ జాబ్స్, అంటే మరో ప్రాజెక్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అని ఓకే చేస్తాము, టిక్ చేస్తాము. ఆప్షనల్ కానీ టిక్ చేయడం బెటర్. దెన్ సబ్మిట్ అప్లికేషన్ని సబ్మిట్ చేస్తాము. మీకు మెయిల్ వస్తుంది, ఖచ్చితంగా మీకు మెయిల్ మీరు చెక్ చేస్తూ ఉండండి. మెయిల్ రాకపోతే మీ మెయిల్లో స్పామ్ ఫోల్డర్ ఉంటుంది, స్పామ్ ఫోల్డర్లో కూడా చెక్ చేయడం మర్చిపోకండి. ఇది ఎవరికి పర్ఫెక్ట్ అంటే స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, పార్ట్ టైం ఇన్కమ్ కావాలనుకునే ఫ్రీలాన్సర్స్కి, తర్వాత తెలుగు అండ్ ఇంగ్లీష్లో రాయగలిగే వారికి, అర్థం చేసుకునే వారికి ఈ వర్క్. మీ లాంగ్వేజ్ స్కిల్స్ని ఇన్కమ్గా మార్చుకోవడానికి పర్ఫెక్ట్ ఛాన్స్ ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఆర్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వర్క్ నీడ్ ఉంది అంటే వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, ఇది ఇవాల్టి వీడియో అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.